చూడు. నా డార్లింగ్ కుసుమి కాకుండా ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా చంపి పడేస్తా. నీళ్లు ఎవరికి ఇయ్యనంటే ఇయ్యను, నేల పాలైనా పర్వాలేదు. నువ్వు పట్టుకో. ఎవరైనా వచ్చే పిచ్చుకొని కొట్టండి. ఈ ఊళ్ళో ఎవరు మొగాలు లేరా? వచ్చేసారు మొగాలు. నీళ్లు నీళ్లు కోసమే ఓపెన్ చేసినట్టున్నా. తాగు 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 తాగు. నన్ను అడగకుండా నీళ్లు తాగడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎవర్రా మీరు? నీకు అర్థం అవ్వాలరా? బాలరాజు, ఆ నీళ్ళ రంగు చీర కట్టుకున్న పిల్లని చూడు, చాలా అందంగా ఉంది కదా. నువ్వు తన కరెక్ట్ చేసుకో. తన పక్కనున్న చుమ్కి నాది. అర్థమైంది. హాయ్, నీ పేరు తెలుసుకోవచ్చా? కుసుమి. కుసుమిత? కాదు కాదు, కుసుమి. బాగుంది బాగుంది. ఇదే మా అమ్మా నాన్నలు పెట్టిన కుసుమి. పేరు. ఓ, వీళ్లతో నీకేంది మాటలు? ఇంటికి పో. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, సెంటర్లో దూరతావేంటి? ఎవర్రా నువ్వు? కొడుకుల్ని
జరిగింది? ఈ ట్యాంక్ సిరిగింది, జనం చూస్తే మనం పోద్ది. ఏయ్, పోర్రా. ఏయ్, రండ్రా వచ్చేయండి. వీళ్ళతో మనకేంటి కొట్లాట? గెలిచింది మనమేరా. బండి తీసుకురండి రా, బండి. ఏయ్, మా ఎమ్మెల్యే గారితో చెప్పి ట్యాంకులు రాకుండా చేస్తా. ఒక్క చుక్క నీరు కూడా దొరకదు మీకు. అయిపోయారా మీరిద్దరు. శవాలు లేచిపోతాయి. ఏయ్, ఏయ్, వదలండ్రా మిమ్మల్ని. ఎక్కండి, ఎక్కండి రా, త్వరగా ఎక్కండి. ఏయ్, బొట్లేదేంటి? నీ మొగుడు పోయి ఎన్నాళ్ళైంది? నాకు ఇంకా పెళ్లి కాలేదండి, పెళ్లి కాలేదు. సారీ ఏదో తెలియకడిగా. వెళ్ళు 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 వెళ్ళు. ఏయ్, ఎందుకమ్మా అలా తిడతావు పసిపాపని? దొంగసారాయి కాయడానికి ఎగేసుకుంటూ నీళ్ల కోసం వచ్చింది. ఇదేమన్నా న్యాయమా? మీరే చెప్పండి. పాప పేరేంటో? కెంపమ్మ. నమస్కారం. ఆరేచి దానికి ఎందుకే దండ పెడుతున్నారు? ఆ జగ్గు గడ్డి తరిమి కొట్టినట్టు ఈ సారాయి కాచి వాళ్ళని కూడా తరిమి కొట్టండి. ఏడాది నుంచో వస్తున్నారు సారాయి కాచి ఊరు వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. ఊర్లోకి ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు తగులొద్దు. నువ్వు రాయే, నువ్వేం దిగులు పడుకుని ఉన్నాగా. ఇద్దరు మా ఇంటికి రండి బాబు. మీరెవరో తెలియట్లేదండి. ఈయన రామన్న, ఈ ఊరికి పెద్ద దిక్కు. ఈయన కొడుకు జైలరు. ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్స్ గేమ్స్. ఎవరు బాబు మీరు? పేర్లేంది? చెప్పండి సార్. ఇదిగో తీసుకో తాత. ఇదిగో తీసుకో. నా పేరు నాగరాజు. వీడేమో బసవరాజు. మా వాళ్ళ పేర్లాగున్నాయే. మా తాలూకు వాళ్ళేనా ఎట్టా? అయ్యుండొచ్చు. 5-6 తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడే ఎక్కడ ఉండేవారట. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఊరు వాళ్ళ కదా, అంతే. ఊరు ఇడిచిపెట్టిపోయినారు. యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తోందప్ప. నన్ను మీరు యాన్నైనా చూసినారా? చెప్తారు. మా తాత ముత్తాతలు మాలాగే ఉండేవాళ్ళు ఏమో. గట్టిగా స్టాంప్ వేసినట్టున్నారు. అందుకే మేము అచ్చం వాళ్ళలాగే ఉంటాం. మాది మీ ఊరే. మా ఊరు వాళ్ళకి ఒక పేరంటూ ఉంటది. ఈ అడ్రస్ ఎక్కడా? అది చెప్పడం అంటే చాలా కష్టం సార్. లేదు, ఇంటి పేర్లు ఏంది అని. ఇంటి పేరా? అది చాలా పెద్దగా ఉంటుంది సార్. మా చాలా పెద్ద కుటుంబం, చాలా పెద్ద ఇంటి ఉమ్మడి పేరు. కుటుంబమా? కాదు, జాయింట్ ఫ్యామిలీ. అదే. మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది సార్, కోట మాదిరి. ఇంటి నిండా జనాలే. మమ్మల్ని ఇద్దరిని చూసుకోవడానికి ఓ స్పెషల్. బాగా ఎక్కువ కట్ చేస్తా. ఈ ఊరికి ఎందుకు వచ్చినారు మీరు? అదొక పెద్ద కథలేండి. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా బతుకుతూ ఉండేవాళ్ళం. ఏయ్, ఒక్క ఆకు ఉంటే ఏరా? ఏయ్, పోయి మూసుకొని కూర్చుంటావా? చాలా పెద్ద కథ అని చెప్తున్నాడుగా. అదేంటో ముందు నాకు అర్థం కావాలి కదా. సరేనయ్యా. లేడీస్ అటెన్షన్.